ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ కూడా భోగ భాగ్యాలు నింపేటువంటి సౌభాగ్యమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణ కాలానికి సంబంధించి ప్రత్యేకించి సూర్యుని యొక్క మకర సంక్రమణంలోకి వచ్చిన సందర్భంగా అందరికి కూడా శుభాలు కలగాలని ఆశిస్తూ మీ మీ యొక్క శ్రేయస్సును కోరే మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే మీ డాక్టర్ పడాల తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అటానమస్, కరీంనగర్. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క పురోభివృద్ధిని కాంక్షిస్తుంది. అందుకోసమే మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క గెలుపు కోసం మిమ్మల్ని సులభంగా మీ యొక్క విజయం బాటలో నడిపించే దిశగా ఈ నూతన వత్సరం మన తెలుగు సంవత్సరంలో మీరు 2025 నూతన తెలుగు సంవత్సరంలో మీరు పునరుత్తేజంతో విజయాన్ని సాధించాలని కాంక్షిస్తూ మీకోసం ఈ యొక్క గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇది ఏపీ సెట్కి సంబంధించి 2024 అంటే రీసెంట్గా జరిగినటువంటి 2024కు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. చాలా డెప్త్గా అడిగినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది 2024లో వెరీ రీసెంట్గా జరిగినటువంటి ప్రశ్నపత్రం. చాలా డెప్త్గా అడిగినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. నిన్నటి తరగతి వరకు మనకు టీచింగ్ అప్టిట్యూడ్, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈరోజు మనం మిగతా ఏది ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఐసీటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూడండి, ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ కాల్డ్. అంటే కంప్యూటింగ్ యొక్క సమాచార యూనిట్ను క్వాంటమ్ కంప్యూటింగ్లో సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్ను ఏమని పిలుస్తారు అని అడిగాడు. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్ను మనం క్యూబిట్గా పిలుస్తారు. ఏ బిట్గా పిలుస్తాం? క్యూబిట్. ఒకవేళ మనకు ద బేసిక్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ అని పిలిచినప్పుడు, క్వాంటమ్ అని పిలవకపోతే కంప్యూటర్ అని పిలిచినప్పుడు బిట్ అని మనం పిలుస్తాం. ఎందుకు ఎందుకు పిలుస్తామంటే మీరు ఇక్కడ గమనించండి, 8 బిట్స్ కలిస్తే అంటే బేసిక్ యూనిట్ ఏంటిది ఇక్కడ? బిట్. అంటే బేసిక్ సంబంధించి మీరు గమనించినప్పుడు 8 బిట్లు కలిస్తే ఒక బైట్. గమనించండి, 8 బిట్స్ కలిస్తే ఒక బైట్గా మనం పిలుస్తాం. అంటే 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. అంటే 8 బిట్లు కలిస్తే ఒక బైట్గా మనం పిలుస్తాం. అదేవిధంగా 1024 బైట్స్ కలిస్తే 1 కేబీగా మనం పిలుస్తాం. అదేవిధంగా 1024 కేబీలు కలిస్తే 1 ఎంబీగా పిలుస్తాం. 1024 ఎంబీలు కలిస్తే 1 జీబీగా పిలుస్తాం. 1024 జీబీస్ కలిస్తే అంటే గిగాబైట్స్ కలిస్తే 1 టీబీగా పిలుస్తాం. టెరాబైట్స్గా మనం పిలుస్తాం. కాబట్టి కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్ యూనిట్గా మనం దేన్ని పిలుస్తామంటే బిట్ని పిలుస్తాం. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఇది కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ప్రశ్న అడిగాడు. క్వాంటమ్ కంప్యూటింగ్లో సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్ అడిగాడు. అదేంటిది? అది క్యూబిట్ అని మనం పెట్టాలి. అర్థమవుతుందా? క్యూబిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్యూబిట్. తర్వాత అబ్రివేషన్ అడిగాడు. రోమ్ అంటే అర్థం ఏంటిది? రోమ్ అంటే అర్థం ఏంటిదంటే రీడ్ ఓన్లీ మెమరీ. అంటే వీటికి సంబంధించి అబ్రివేషన్స్ రోమ్ అడగచ్చు, రోమ్ లేకపోతే ర్యామ్ అడగచ్చు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అడగచ్చు. లేదా మనకు ప్రైమరీ మెమరీ అని, సెకండరీ మెమరీ అని, వోలటైల్ మెమరీ అని ఈ విధంగా అడగడం మనకు గమనిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే 13 క్వశ్చన్ మనం గమనిస్తే ఎఫ్టీపీ అబ్రివేషన్ అడిగారు. ఎఫ్టీపీ అంటే ఏంటిదంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎఫ్టీపీ అంటే ఏంటిది? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదేవిధంగా హెచ్టిటిపి అని అడుగుతారు, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి అంటే అర్థం ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి అదేవిధంగా HTML అని అడుగుతాడు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అడుగుతాడు. HTML అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్గా మనం పిలుస్తాం. తర్వాత ఈ కిందిది పిహెచ్డి థీసిస్ల రిపోజిటరీ. ఏదైతే పిహెచ్డి థీసిస్లకు సంబంధించి ఏది రిపోజిటరీగా దేన్ని మనం పేర్కొంటామంటే శోధ్ శుద్ధ్య, శోధ్ గంగాన, ఈ శోధ్ సింధువ విద్వాన. అంటే మనకు శోధ్ గంగా అని పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. పిహెచ్డి థీసిస్కి సంబంధించి మనకు శోధ్ గంగా మనం చెప్పుకుంటాం. తర్వాత ఐటీ గవర్నెన్స్ యొక్క 3 స్తంభాలు ఏంటివి? ఐటీ గవర్నెన్స్
వాట్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ఐటీ గవర్నెన్స్? ఐటీ గవర్నెన్స్ యొక్క 3 మూల స్తంభాలు ఏంటివి అంటే చూడండి: రిపోర్ట్స్, కంప్లైన్స్ అండ్ సెక్యూరిటీ. నివేదికలు, వర్తింపు మరియు భద్రత అనేటువంటివి మనకు ఐటీ గవర్నెన్స్ యొక్క 3 మూల స్తంభాలు. మరి ఐటీ గవర్నెన్స్ అనేటువంటివి ఆ, వేటి మీద ఆధారపడి ఈ ఐటీ గవర్నెన్స్ పనిచేస్తుందంటే, అంటే ఈ వీటికి సంబంధించి మనం గమనించాలి: నివేదికలు, వర్తింపు మరియు భద్రతగా మనం చెప్పుకుంటాం. రిపోర్ట్స్, కంప్లైంట్స్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ మనకు ఈ డాటా ఇంటర్ప్రిటేషన్కు సంబంధించి ఇవ్వడం జరిగింది. 16 నుంచి 18 ప్రశ్నలు ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్. ప్రతి ఇది సెట్ ఎగ్జామ్లో కానీ నెట్ ఎగ్జామ్లో కానీ మనకు ఇది ఒక సంస్థకు సంబంధించి కానీ, ఒక వ్యవస్థకు సంబంధించి కానీ, ఒక స్కూల్కు సంబంధించి కానీ, ఒక పరిశ్రమకు సంబంధించి కానీ, ఉత్పాదకతలు కానీ, సాధించిన ఫలితాలు కానీ, లాభ నష్టాలకు సంబంధించి గ్రాఫ్ రూపంలో కానీ, అదేవిధంగా మనకు బార్ గ్రాఫ్ల రూపంలో కానీ, అదేవిధంగా పై గ్రాఫ్ల రూపంలో కానీ, పట్టికల రూపంలో కానీ ఇచ్చి మనకు ఆ ఆన్సర్ చేయమని అంటాడు. వెరీ సింపుల్, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించి ఇక్కడ ఆ, ఇంకేమడిగాడు అంటే 19th క్వశ్చన్ మీరు చూడండి: టు ఎనేబుల్ ద వ్యూయర్ టు మేక్ ప్రెడిక్షన్స్ అబౌట్ ద డాటా యాజ్ టు హౌ వన్ వేరియబుల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ ఆఫ్ ది అదర్ వి నార్మలీ యూజ్. అంటే ఒక దత్తాంశంలోని చలరాశిలోని పెరుగుదల లేదా తగ్గుదల వలన మరో రాశి ఏ విధంగా మార్పు చెందుతుందో దాన్ని చూసే ప్రేక్షకుడు ముందుగా తెలుసుకోవడానికి మనం సాధారణంగా వాడేది ఎలాంటి గ్రాఫ్లను వాడతాము? గ్రాఫ్ గురించి అడిగాడు. పై చార్ట్ వాడతాడా, అంటే పై గ్రాఫ్ను వాడతాడా, లైన్ గ్రాఫ్ను వాడతాడా, లేదా బార్ గ్రాఫ్ను వాడతాడా, హిస్టోగ్రామ్ను వాడతాడా? అంటే ఆన్సర్ లైన్ గ్రాఫ్ను వాడతాడు. లైన్ గ్రాఫ్ లేదా లైన్ చార్ట్ను వాడతాడు. మళ్ళీ గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదైనా ఒక డాటాకు సంబంధించి అందులో ఏదైనా వేరియబుల్కు సంబంధించినటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఉన్నప్పుడు అది మరొక వేరియబుల్పై ఏ విధంగా మార్పు చెందుతుందో గమనించడానికి, ఏదైతే అభ్యర్థి లేదా ప్రేక్షకుడు ముందుగా తెలుసుకోవడానికి ఎలాంటి గ్రాఫ్ను వాడతాడు అంటే పై గ్రాఫ్ను వాడతాడా, లేదా బార్ గ్రాఫ్ను వాడతాడా, లైన్ గ్రాఫ్ను వాడతాడా, హిస్టోగ్రామ్ను వాడతాడా? అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? బార్ గ్రాఫ్ లేదా లైన్ గ్రాఫ్ లేదా లైన్ చార్ట్ను వాడతాడు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ చూడండి: ది ఈ కింది వానిలో ఏ దత్తాంశం యొక్క అవిచ్ఛిన్నత రకము అని ఇచ్చాడు. అంటే వీనికి 28th క్వశ్చన్కు సంబంధించి మనం గమనించినప్పుడు ద కంటిన్యూస్ టైప్ ఆఫ్ డాటా ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే ఇవ్వబడిన. కాబట్టి ఆన్సర్ మనం చూసుకున్నప్పుడు జీవన ప్రమాణ రేఖకి దిగువ ఉండే జనాభాను చూస్తామా, ఒక విశ్వవిద్యాలయం విభాగంలో బోధనా సిబ్బంది, ఒక గ్రామంలోని అక్షరాస్యుల సంఖ్యన, ఒక తరగతి గదిలోని విద్యార్థుల ఎత్తువ. అంటే మనకు కంటిన్యూస్ టైప్ ఆఫ్ డాటాను మనం ఇక్కడ గుర్తించాలి. అంటే అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి డాటాను మాత్రమే గుర్తించమన్నాడు. అంటే డిస్కంటిన్యూ వేరియబుల్ కాకుండా కంటిన్యూ వేరియబుల్ ఏదైతే ఉందో చూడాలి. అంటే జీవన ప్రమాణ రేఖకు దిగువ ఉండే జనాభా ఎప్పుడు ఒకే విధంగా ఉండరు, మారుతూ ఉంటుంది. కాబట్టి అర్థం ఏంటి? ఇది అవిచ్ఛిన్నత కాదు, కంటిన్యూషన్ కాదు, డిస్కంటిన్యూ ఉంటుంది. ఒక విశ్వవిద్యాలయంలోని విభాగంలో బోధనా సిబ్బంది వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, వాళ్ళు మారడం అంటూ ఉండదు. కాబట్టి టీచింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ విభాగం, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి బాటనీ డిపార్ట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ ఉంది. అందులో ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ ముస్తాఫా, ప్రొఫెసర్ రామిరెడ్డి, ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, ప్రొఫెసర్ ఎమినెంట్ ప్రొఫెసర్ తమిడాల క్రిస్టోఫర్ రూబెన్, అదేవిధంగా ప్రొఫెసర్ ఆ, సురేఖ మేడం, ప్రొఫెసర్ ఆ, మ్, లలిత కుమారి మేడం, దీంతో పాటుగా మనకు మిగతా ప్రొఫెసర్స్ ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు అక్కడే పనిచేస్తారు. వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు అదే డిపార్ట్మెంట్లో బాటనీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు బైండ్ అయి ఉంటారు, అక్కడే వర్క్ చేస్తారు. అంటే కంటిన్యూషన్ ఉంటారు అనమాట. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏం పెట్టాలి? ఒక విశ్వవిద్యాలయం విభాగంలో బోధనా సిబ్బంది అన్నప్పుడు ఇది కంటిన్యూషన్ వేరియబుల్కు సంబంధించి, అంటే అవిచ్ఛిన్నతకు సంబంధించి ఆన్సర్ పెట్టవచ్చు. కాబట్టి ఒక విశ్వవిద్యాలయంలోని విభాగంలో బోధనా సిబ్బంది, ఒక గ్రామంలో ఉన్న అక్షరాస్యుల సంఖ్య, ఇది ఎప్పుడు మారుతూ ఉంటారు. అంటే అక్షరాస్యుల సంఖ్య పెరుగుతూ ఉంటారు. ఎందుకు? జనాభా పుడతారు, వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి కంటిన్యూ కాదు. ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల ఎత్తు, ఈయలో ఉన్న ఎత్తు రేపు ఉండదు, ఎత్తు మారుతుంది. కాబట్టి ఇది కంటిన్యూషన్ కాదు, డిస్కంటిన్యూ. కాబట్టి ఆన్సర్ బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్. ఇది మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. నెక్స్ట్ 21 చూడండి. 21 to 23కి సంబంధించి ఇది డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి. ఇందులో మీరు గమనించినప్పుడు
రెండు దత్త ప్రవచనాలు యథార్థం అని భావించి అందులో రెండు తీర్మానాలు ఉంటాయి. అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు మనకు గమనించాల్సి ఉంటుంది. ఇందులో మీరు గమనించినప్పుడు 24 చూడండి. పెటల్ ఫ్లవర్ అని ఉంది. చూస్ ద కరెక్ట్ పేర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ ఏబిసిడి బిలో దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ఏ సిమిలర్ రిలేషన్ గివెన్ బిట్వీన్ ద పేర్స్. ఇక్కడ ఈ పెటల్ ఫ్లవర్ అనే జంటల మధ్యలో ఇది వివిధ ఏది స్వరూపంగా ఉండేటువంటి జంటలు ఇచ్చారు ఏబిసిడిని. అందులో దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి ఆన్సర్ను గుర్తించమని చెప్పారు. అంటే సాల్ట్ పెప్పరా, తర్వాత టైరు బైస్కిలా, శాండల్స్ షూజా, పప్పీ డాగా. ఆన్సర్ ఏం పెట్టాలి? పెటల్స్ దేనిలో భాగం? ఫ్లవర్స్లో భాగం. సాల్ట్ పెప్పర్లో భాగం కాదు. టైర్ బైస్కిల్లో 100% భాగం. ఎందుకు? టైర్ అనేది బైస్కిల్లో ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. పోనీ ఇక్కడ చూద్దాం. శాండిల్స్ షూజా, శాండిల్స్ వేరు షూస్ వేరు, ఇది కాదు. పప్పీ డాగ్, పప్పీ అనేటువంటిది వేరు, డాగి అనేటువంటిది వేరు. ఎందుకు? ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇంటర్నల్గా ఉండాలి. పెటల్ అనేది మనకు పుష్పానికి సంబంధించినటువంటి ఆకర్షణ పత్రం, ఇది పుష్పంలో ఉంటుంది. అదేవిధంగా టైర్ అనేది సైకిల్ టైర్ అనేది సైకిల్లో భాగంగా ఉంటుంది కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th చూడండి. ఇక్కడ మనకు ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న. 24th అదేవిధంగా 25 కూడా చూడండి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే నంబర్ ఏంటిది? మేరా నంబర్ కబాతా అన్నట్టు ఇక్కడ ఉన్న నంబర్ ఏది? మిస్సింగ్ నెంబర్ చెప్పమంటుంది. 5, 9, 18, 43, 92, 213. ఇందులో నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత? నెక్స్ట్ వచ్చే నంబర్ 382 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించి, అంటే వీటికి మ్యాథ్స్ లాజికల్ రీజన్కి సంబంధించారు. ఏ కన్నా 5 సంవత్సరాలు ఎక్కువ వయసు గల ఏ యొక్క సోదరుని వయసుకు ఏ యొక్క తల్లి యొక్క వయసు రెట్టింపు. ఇంకా 12 సంవత్సరాల వయసు గల తన సోదరి వయసు కన్నా ఏ వయసు 3 సంవత్సరాలు ఎక్కువైతే ఏ యొక్క తల్లి వయస్సు ఎంత అని అడిగాడు. అంటే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ 40 ఇయర్స్. తల్లి వయసు ఎంత? 40 ఇయర్స్. ఇది మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 27 చూడండి. ఈ నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత? మళ్ళీ సేమ్ అడిగాడు చూడండి, ఇంతకుముందు మాదిరిగా లాజికల్ రీజనింగ్ లో 2, 7, 17, 32, 52, 77 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? ద నంబర్ దట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ది సీక్వెన్స్ 2, 7, 17, 32, 52, 77. నెక్స్ట్ నెంబర్ ఎంత? 107. ఇక్కడ ఏం రావాలి? 107 రావాలి ఈ సిరీస్లో. నెక్స్ట్ ఇది ఇది మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న మనం ఇక్కడ చూస్తాం. 1,50,000 ముగ్గురు వ్యక్తులు ఏబీసీలకు విభజించారు. ఎలా విభజించారట? బీసీ ఇద్దరికి కలిపి వచ్చిన మొత్తంలో 1/3 భాగాన్ని ఏ పొందాడు, మరియు ఏసీ ఇద్దరికి కలిపి వచ్చిన మొత్తంలో 2/3 భాగాన్ని బి పొందాడు. అప్పుడు సి పొందిన మొత్తం మనకు ఎన్ని భాగాలు అని కాకుండా రూపాయలలో అడిగాడు. అమౌంట్ సి రిసీవ్స్ ఇన్ రూపీస్ అడిగాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలంటే మనకు 52 సార్ 52,500 ఇస్ ద రైట్ ఆన్సర్. 52,500 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29th చూడండి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి మొత్తం పోలైన ఓట్లలో 68% ఓట్లు వచ్చాయి మరియు ఆ అభ్యర్థి 3,240 ఓట్ల ఆధిక్యతతో ఎన్నికల్లో గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో చెల్లని ఓట్లు అసలు లేవు అనుకుంటే ఆ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అని అడిగాడు. At an election between two persons, the winner is polled 68% of total votes and he won elections with majority of the 3,240. 3,240 ఓట్లతో ఒక వ్యక్తి గెలిచిండు. ఇద్దరు వ్యక్తులు నిలబడ్డప్పుడు అందులో అసలు చెల్లని ఓట్లు అనేవే లేవు. మరి అలా అలా అన్నప్పుడు అందులో ఏవైతే పోలైనటువంటి మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అని అన్నాడు. 68%తో గెలిచాడు అన్నాడు. ఓకేనా? అంటే 3,240 ఓట్ల మెజారిటీతో గెలిచిండు అన్నాడు. 68% అన్నాడు. మరి మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ఆన్సర్ 9,000. రైట్ ఆన్సర్ ఈస్ 9,000. తర్వాత బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹6,800, ఒక వస్తువుని 6,800 రూపాయలకు అమ్మడం వల్ల ఒక వ్యాపారికి 15% నష్టం వచ్చిందట. సో మర్చెంట్ లాసెస్ 50%. టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18%, ద సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి. ఒకవేళ అదే వస్తువుపై ఆ వ్యక్తి అమ్మితే 18% లాభం రావాలనుకుంటే అమ్మవలసిన ధర ఎంత అని అడిగాడు. సో ఎంత మంచి ప్రశ్న అండి. చాలా సింపుల్. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల 10th క్లాస్ లోపు ఉన్న మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆన్సర్ చేయగలుగుతారు. ద రైట్ ఆన్సర్ ఈస్ 9,440 రూపీస్.
అమ్మితే అతనికి 18% లాభం రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. 9,440 రూపీస్ అతను అమ్మితే 18% లాభం వస్తుంది. 15% నష్టం వచ్చింది అన్నప్పుడు 6,800 రూపాయలకు అమ్మిండనమాట. కానీ 18% లాభం రావాలంటే 9,440 అమ్మాలి. తర్వాత ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న రావడం జరిగింది. అభ్యర్థులు గమనించాలి. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన చేస్తూ తరచుగా తన గుడి భుజాన్ని కదపడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న సమాచార ప్రసారం ఏంటిది? ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న కాదు. ఇది మనకు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే తరగతి గది సమాచార ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రశ్న. కమ్యూనికేషన్ సంబంధించి కూడా 5 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ అతని ఏ భుజాన్ని కదిలించాడంటే కుడి భుజాన్ని ఇట్లా ఇట్లా కదిలించిన అనమాట. అది ఎలాంటి ప్రసాదం అంటే వెర్బల్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, విజువల్ కమ్యూనికేషనా, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అడిగాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు తరగతి గది బోధన చేస్తూ అంటే అతను టీచింగ్ చేస్తున్నాడు, కుడి భుజాన్ని కదిలిస్తున్నాడు అంటే బాడీ లాంగ్వేజ్. అంటే టీచింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా. అదేవిధంగా నా తల అటు ఇటు కదులుతుంది చూసారా, ఇట్లా ఇలా కదులుతుంది. అంటే ఈ కదలడం అనేటువంటిది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మిమ్మల్ని ఇలా నా చేతి ఈ విధంగా కదిలింది, ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నా మాట్లాడుతున్నాను వోకల్ కార్డ్స్తో, నేను నా యొక్క స్వరతంత్రులతో మాట్లాడినప్పుడు నా శబ్దం మీరు వింటున్నారు, ఇది వెర్బల్ కమ్యూనికేషన్. అంటే వెర్బల్ ఉంటుంది, నా చేతి కదలికలు మీరు గమనిస్తున్నారు. నా చేతి కదలిక, నా బాడీ లాంగ్వేజ్, నా గెస్టర్స్, నా పోస్చర్స్, నా బాడీ మూవ్మెంట్ అనేటువంటిది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేవలం చెప్తే శాబ్దిక అవుతుంది, మాట్లాడడం ద్వారా రాతపూర్వకంగా ఉన్నదాన్ని. ఆ బాడీ లాంగ్వేజ్, గెస్టర్స్, పోస్టర్ ద్వారా అయితే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. కేవలం చూపించడం ద్వారా చేస్తే మనకు దృశ్య సమాచార ప్రసారం, విజువల్ కమ్యూనికేషన్ అవుతుంది. కానీ ఇచ్చిన క్వశ్చన్కి సరైన సమాధానం ఏం పెట్టాలి? బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. ఇది కూడా కమ్యూనికేషన్కి సంబంధించింది. చాలా డెప్త్గా అడిగాడు క్వశ్చన్. 4 ఆప్షన్స్కి సరైన సమాధానం మనం పెట్టగలగాలి. అర్థ సంబంధమైన అవరోధాలు, మనకు ఏదైతే ఇది బ్యారియర్స్, సెమాంటిక్ బ్యారియర్స్కు సరైన సమాధానం ఏంటిదంటే ఇది సంక్లిష్టత, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ కాంప్లెక్సిటీ. ఏదైతే అర్థ సంబంధమైనటువంటి అవరోధం ఈ కింది వాటిలో ఏంటిదంటే సంక్లిష్టత, స్పష్టత లేకుండా మరియు వింటున్న వ్యక్తుల మాతృభాషకు చెబుతున్న వ్యక్తికి సంబంధించి మనకు ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ కాంప్లెక్సిటీ డిఫరెన్సెస్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ మదర్ టంగ్. ఇది మొదటిది. రెండోది మానసిక అవరోధాలు. ఈ మానసిక అవరోధాలు అనేటువంటి సైకలాజికల్ బ్యారియర్స్ వీటికి సంబంధించిందంటే ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలంటే ఇక్కడ మానసిక అవరోధం చిన్నగా చేద్దాం. ఇది మానసిక అవరోధాలు దేనికి సంబంధించిందంటే చూడండి, అంటే సైకలాజికల్ బ్యారియర్స్ కావలసినంత అవధానం లేకపోవడం. అవధానం మీన్స్ అటెన్షన్ లేకపోవడం, అంటే అవధానం, ఆల్టరేషన్ లేకపోవడం. అదేవిధంగా అపరిపక్వ సమాచార మూల్యాంకనం, బహుళ వనరుల ప్రభావం, అంటే ఆన్ ఆడికేట్ ఆల్టరేషన్, ప్రిమేచ్యూర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ మల్టిపుల్ రిసోర్సెస్. కాబట్టి బహుళ వనరుల ప్రభావం, అపరిపక్వ సమాచార మూల్యాంకనం, కావలసినంత అవధానం లేకపోవడం అనేటువంటిది మానసిక అవరోధాల కింద వస్తుంది. మరి సాంస్కృతిక అవరోధాల కింద ఏమొస్తాయి అంటే కల్చరల్ బ్యారియర్స్ అంటారు. ఈ కల్చరల్ బ్యారియర్స్ కింద ఏమొస్తుంది అంటే మేజర్గా పోలికలు, అదేవిధంగా మాండలికాలు, నమ్మకాలలో లోపం, అంటే ల్యాక్ ఆఫ్ సిమిలారిటీస్, స్లాంగ్, బిలీఫ్స్. అంటే కల్చరల్కు సంబంధించినటువంటి బ్యారియర్స్ అంటే బిలీఫ్ సిస్టమ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి స్లాంగ్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సిమిలారిటీస్ కానీ వీటికి కలవకపోవడం సాంస్కృతిక అవరోధాలు వస్తుంది టీచింగ్లో. ఇక శరీర ధర్మశాస్త్ర అవరోధాలు 4th వన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఈ ఫిజియలాజికల్ బ్యారియర్స్ కింద ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడికి రావాలి. మొదటి వన్ డిస్లెక్సియా, అంటే పదాలు పలకలేకపోవడాన్ని డిస్లెక్సియా అంటారు. అదేవిధంగా నాడీ రుగ్మతలు, ఏదైతే న్యూరాలజికల్ డిజార్డర్స్, నర్వ్ డిజార్డర్స్, అదేవిధంగా వినడంలో, మాట్లాడడంలో అవరోధాన్ని కల్పిస్తాయి. సో ఇంటర్ఫియరెన్స్ విత్ స్పీచ్ అండ్ హియరింగ్, ఇది శరీర ధర్మశాస్త్రపరమైనటువంటి అవరోధం. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ వన్ 33 క్వశ్చన్ చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ మాస్ మీడియా. ఏదైతే మాస్ మీడియా యొక్క విధులు ఏంటివి అని అడిగాడు. మాస్ మీడియా విధులు ఏంటిదంటే సర్వైవలెన్స్, అంటే నిఘా ఉండాలి, కొరిలేషన్, సహసంబంధం కలిగి ఉండాలి, కల్చరల్ ట్రాన్స్మిషన్, సాంస్కృతిక బదిలీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, వినోదం. ఈ 4 అనేటువంటివి గుర్తుపెట్టుకోండి మాస్ మీడియా యొక్క విధులు.
మాస్ మీడియా యొక్క విధులు, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మాస్ మీడియా అన్నప్పుడు ఏం చేయాలి? సర్వైవలెన్స్, కొరిలేషన్, కల్చరల్ ట్రాన్స్మిషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. నిఘా, సహసంబంధం, సాంస్కృతిక బదిలీ, వినోదం. ఈ 4 అంశాలు అనేటువంటివి మనకు ప్రత్యేకించి మాస్ మీడియాకు సంబంధించిన విధులు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్? మౌఖిక సమాచార ప్రసారం యొక్క పరిమితులు ఏంటివి అని అడిగాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అనమాట. మౌఖిక సమాచార ప్రక్రియ అంటే నేను మాట్లాడదు. శ్రోత అల్ప ధారణ సామర్థ్యం. నేను మాట్లాడే క్రమంలో మీకు ధారణ, రిటెన్షన్ అంటే మదిలో నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం తక్కువ ఉండవచ్చు. ఎస్, ఇది కూడా పరిమితే. తర్వాత నమోదు చేయలేకపోవడం, దెర్ ఇస్ నో రికార్డ్. నేను చెప్తున్నప్పుడు మీరు దాన్ని మదిలో నిక్షిప్తం చేయలేకపోవడం. సుదీర్ఘ సందేశాలు, గంటల తరబడి నేను చెప్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇమీడియట్గా ఆ వీడియోను కట్ చేసి పక్క పడేస్తారు. కాబట్టి తక్కువ సమయమే అవసరం. తర్వాత ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేకపోవడం. ఈ 4 అంశాలు అనేటువంటివి మౌఖిక సమాచార ప్రసారణ యొక్క పరిమితులు, లిమిటేషన్ మనం చెప్పుకుంటాం. ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్? పూర్ రిటెన్షన్ బై ది లిజనర్స్, దేర్ ఇస్ నో రికార్డ్, లెంతీ మెసేజెస్, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ 35 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు సర్క్యులర్ కమ్యూనికేషన్? అంటే ఏదైతే వర్తుల సమాచార ప్రసరణకు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సత్యం అని అడిగాడు. ఏబి ఆన్సర్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏంటి అంటే అవి? ఇది సమాచార ప్రసరణకు సూటి ఉపగమనాన్ని అందజేస్తుంది. ఇట్ ప్రొవైడెడ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ టు కమ్యూనికేటింగ్. దెన్ ఇట్ ఇండికేట్స్ దట్ మెసేజ్ కెన్ గో టువార్డ్స్ డైరెక్షన్. ఈ సందేశాలు 2 దిశలలో ప్రయాణిస్తాయి అని తెలియజేస్తాయి. ఇవి మనకు వర్తులాకార సమాచారానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇందులో సెండర్ ఉంటాడు, అదేవిధంగా రిసీవర్ ఉంటాడు. ఈ విధంగా సెండర్ రిసీవర్ మధ్యలో మెసేజ్, మీడియా ద్వారా సందేశం అనేటువంటిది వెళ్తుంది. ఈ సందేశం ఒక మీడియా లేదా ఛానల్ ద్వారా వెళ్తుంది. ఇలా వెళ్ళినటువంటి సందేశం రిసీవర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? సందేశాన్ని ఈ రిసీవర్కి పంపిస్తారు. అంటే రిసీవర్ అప్పుడు పంపినప్పుడు సెండర్ అవుతాడు, సెండర్ రిసీవర్ అవుతాడు, మళ్ళీ ఇది మీడియా లేదా సందేశం అనేటువంటిది వెళ్తుంది. ఈ విధంగా ఇది సమాచారం, వర్తల సమాచారం అంటాం. ఇది 2 వే కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ సైకిల్ అని మనం పిలుచుకుంటాం. ఇందులో సమాచారం అనేటువంటిది మనకు ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ అప్రోచ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 2 వే కమ్యూనికేషన్. ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, అదేవిధంగా ఇక్కడ ఇటు వెళ్ళిందిగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఈ 36 నుంచి 40 వరకు మనకు తెలుసు. ఇది ఒక కాంప్రహెన్షన్ అని మనం చెప్పుకుంటాం. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఒక ప్యాసేజ్ ఇచ్చి, ఈ ప్యాసేజ్కి సంబంధించి 5 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టమని చెప్తాడు. ఇది ప్యాసేజ్ బాగా చదివి అవగాహన చేసుకొని అండర్స్టాండింగ్ లెవెల్ చేసి దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు ప్రతి పేపర్లో సిఎస్ఐఆర్ నెట్లో కానీ, అంటే యూజీసీ నెట్లో కానీ, ఏపీ సెట్, టీజీ సెట్లో కానీ కంపల్సరీ ఉంటుంది. ఇది అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక 41వ ప్రశ్న నుంచి మొదలు తీసుకుని ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రశ్నలు 41 నుంచి 45 వరకు ఉంటాయి. ది వాల్యూ ఆఫ్ రీసెర్చ్ కెన్ బి జడ్జ్డ్ బై. ఒక పరిశోధన యొక్క విలువను డ్యాష్ ద్వారా అంచనా వేయవచ్చు. వేటి ద్వారా అంచనా వేస్తాము? రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ద్వారా అంచనా వేస్తారు. పరిశోధన యొక్క లక్ష్యాల ఆధారంగా నీ యొక్క రీసెర్చ్ ఎంత వాల్యూ కలిగి ఉంది, ఎంత ఎబిలిటీ కలిగి ఉంది, ఎంత దాని యొక్క క్యాలిబర్ ఉందని ఈ ఆబ్జెక్టివ్స్ ద్వారా గుర్తిస్తారు. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. ద డాటా కలెక్టెడ్ ఫ్రమ్ బుక్స్ అండ్ రికార్డ్స్ ఆర్ డాష్ సోర్సెస్ ఆఫ్ డాటా కలెక్షన్ మెథడ్. ఈ డాటా కలెక్షన్ అనేటువంటిది ప్రైమరీయా, సెకండరీ డాటానా మనం తీసుకుంటాం. ప్రైమరీ అంటే ఏంటిదంటే ఇంటర్వ్యూస్ ద్వారా కానీ, డైరెక్ట్ పర్సన్ ద్వారా కానీ, లేదా మనం జరిగినటువంటి సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి మనం కళ్ళ ద్వారా చూసి డైరెక్ట్ సేకరిస్తే దాన్ని ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటాగా మనం చెప్తాం. లేదా ఒక వ్యక్తి గురించి ఇంకొకరు చెప్పిన అంశాన్ని లేదా దాన్ని పుస్తకాల నుంచి చదువుకొని కానీ, లేదా ఒక వ్యక్తి గురించి మరొకరు చెప్పిన దాని ఆధారంగా తీసుకుంటే దాన్ని గౌణ దత్తాంశంగా చెప్పుకుంటాం, లేదా సెకండరీ సోర్స్ ఆఫ్ డాటాగా చెప్పుకుంటాం. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి దత్తాంశ సేకరణ అనేటువంటిది క్వశ్చన్కి సరైన సమాధానం సెకండరీ సోర్స్గా మనం చెప్తాం. పుస్తకాలు, రికార్డుల నుంచి సేకరించిన డాటా కాబట్టి ఇది ద్వితీయ మూలంగా మనం చెప్పుకుంటాం, సెకండరీ డాటాగా మనం చెప్పుకుంటాం. ఇక 43 క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో పరిశోధన నీతి సూత్రాలు డాష్ కలిగి ఉండవు. ఇన్ ద ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రీసెర్చ్ ఎథిక్స్ డస్ నాట్ ఇన్క్లూడ్ అన్నాడు. అంటే వేటిని కలిగి ఉండవు? డాటాను బహిర్గతం చేయడం అనేటువంటిది ఉండవు. ఎందుకు? ఎథిక్స్ అనేటువంటివి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్టా, ఇంటిగ్రిటా, అదేవిధంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంటా, సమాచార సమ్మతి, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి సంఘర్షణ లేకుండా సమగ్రత ఉండే విధంగా, అదేవిధంగా ముందే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఎక్కడికి వెళ్ళైతే మనం డాటాను తీసుకుంటాం వాళ్ళ యొక్క సమ్మతి ద్వారా తీసుకుంటాం. కానీ లేనిది ఏంటిదంటే డిస్క్లోజింగ్ డాటా, ఎక్కడికి వెళ్ళి తీసుకున్న దాన్ని ముందే బహిర్గతపరచడం అనేటువంటిది ఉండదు.
కాబట్టి కలిగి ఉండనిది అని అడిగాడు కాబట్టి ఉండవు అని అన్నాడు కాబట్టి నాట్ ఇన్క్లూడ్ అన్నాడు కాబట్టి రీసెర్చ్ ఎథిక్స్కి సంబంధించి ఉండనిది అన్నప్పుడు డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి మూడు ఉంటాయి. 44 చూడండి. పరిశోధన పద్ధతిలో గ్యాప్ విశ్లేషణ డ్యాష్ ఈ కింది దశ తర్వాత చేయబడుతుంది. ఇన్ రీసెర్చ్ మెథడాలజీ గ్యాప్ అనాలిసిస్ ఈస్ డన్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ స్టెప్. ఏ స్టెప్ ద్వారా ఈ గ్యాప్ విశ్లేషణ, గ్యాప్ అనకూడదు, డాటా అనాలిసిస్ అంటాం. కాబట్టి ఈ దీనికి సంబంధించి గ్యాప్ విశ్లేషణ ఎప్పుడు ఉంటుందంటే సాహిత్యాన్ని సమీక్షించిన తర్వాత, అంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఆఫ్టర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ తర్వాత ఏముంటుందంటే ఈ విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 45 ది ఫాలోయింగ్ ఆప్షనల్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్. ఆప్షనల్ ఫర్ రీసెర్చ్. పరిశోధన నివేదిక కోసం ఈ కింది ఐచ్ఛికం ఏది కరెక్ట్? పరిశోధన నివేదిక కోసం ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఎందుకు? ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఎవరి ద్వారా అయితే మనం ఇది డాటాను తీసుకున్నామో, ఎవరి సహకారంతో తీసుకున్నామో, ఎవరు ఇందులో మనకు కోఆపరేట్ చేశారో వారందరికీ మనం అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది, కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది డెఫినెట్గా ఉండాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ ఇది 46 చూడండి. ఇందులో మళ్ళీ మనకు ఇది ఈ జతపరచడం ఇచ్చారు. 2 కాలమ్స్ ఇచ్చి ఈ బోధనకు సంబంధించి జతపరచడం ఇచ్చాడు. మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది దేనికి సంబంధించిందిగా మనం భావిస్తాం. అంటే ఒక్కొక్క ఆప్షన్కు సంబంధించి రెండు, అంటే ఒక క్వశ్చన్కి అంటే ఇవ్వబడినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, ఏకు మళ్ళీ ఏమి ఇచ్చాడంటే 2 ఆన్సర్లు మనం కరెక్ట్ చేయాలి. స్మృతి లెవెల్ ఇందులో మీరు చూసినప్పుడు ఇందులో మొదటిది ఇక్కడ స్మృతి స్థాయి బోధన అనేటువంటిది స్టడీ మెటీరియల్ ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శింపబడుతుంది అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇది స్మృతి స్థాయి బోధన ఏ విధంగా ఉంటుందంటే 5th ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ, ఆలోచన రహిత బోధనగా చెప్పవచ్చు. స్మృతి స్థాయి అంటే మెమరీ లెవెల్ టీచింగ్ ఏ విధంగా ఉంటుందంటే స్టడీ మెటీరియల్లో ఏ విధంగా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తారు, ఆలోచన రహితంగా ఉంటుంది. ఇది లోయర్ లెవెల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ స్మృతి స్థాయి దాటి నెక్స్ట్ లెవెల్ ఏంటిదంటే అండర్స్టాండింగ్ లెవెల్, అవగాహనకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అవగాహన స్థాయి అనేటువంటిది ఆ, నూతన ఆర్జిత జ్ఞానం అంతకుముందే ఆర్జించిన జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటుంది. ద న్యూ నాలెడ్జ్ అక్వైర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రీవియస్ అక్వైర్డ్ నాలెడ్జ్. ఇది అవగాహన స్థాయి అంటే మనం ముందు నేర్చుకున్న భయాన్ని మనం నేర్చుకుంటాం. ఇది దీనికి మరొకటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 4th ఆప్షన్ చూడండి. ఈ స్థాయి బోధనలో స్టడీ మెటీరియల్ ప్రదర్శనకు ముందస్తు ప్రణాళిక కానీ వ్యవస్థీకరణ కానీ ఉండదు, దానికి సంబంధం లేకుండా ఉంటుంది అవగాహన స్థాయి బోధన. నెక్స్ట్ దాని తర్వాత పర్యాలోచన స్థాయి బోధన అంటే సి ఇచ్చారు. ఈ సికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పర్యాలోచక స్థాయి మనం తీసుకున్నప్పుడు ఇందులో దీన్ని మనం రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ అంటాం, అంటే హయ్యర్ ఆర్డర్ అన్నమాట. ఇది సి అనేటువంటి ఇది ఏ విధంగా ఉంటుందంటే ప్రత్యేకించి ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది, బోధన అత్యధిక ఆలోచనాత్మకమైనది, ఏది రిఫ్లెక్టివ్ లెవెల్. దాంతోపాటు ఇది దేనికి అనుసంధానించబడి ఉంటుందంటే చూడండి, సజీవులు నిర్జీవుల్ని విద్యార్థుల్ని సరిపోరుస్తాడు అంటే కంపారిజన్, అదేవిధంగా డిఫరెన్షియేషన్స్ గుర్తించడం రిఫ్లెక్టివ్ లెవెల్ థింకింగ్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనం ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ వాటికి సంబంధించి ఇంటర్నల్గా మళ్ళీ ఛాయిస్ ఇచ్చాడు. ఎంత డెప్త్ క్వశ్చన్ చూడండి, ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ 47 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ షోన్ డ్యూరింగ్ ది అడోలసెన్స్ అంటే కౌమార దశలో లక్షణాలు ఏవని. ఇది ముందటి తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంటర్మీడియట్ హై స్కూల్ లెవెల్లో మనకు ఈ అడోలసెన్స్ ఏజ్గా మనం చెప్పుకుంటాం. వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి వీళ్ళ లోపల కౌమార దశలకు సంబంధించి ఎలాంటి వికాసం జరుగుతుంది అని తీసుకున్నప్పుడు శరీర వికాసంలో విజృంభణ కనబడుతుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, మీసాలు గడ్డాలు రావడం మగవాళ్ళలో అయితే, ఆడవాళ్ళలో అయినట్లయితే శరీర నిర్మాణంలో మార్పు, ఎట్ ద సేమ్ టైం వాయిస్లో మార్పు, స్త్రీలలో అయితే ముఖ్యంగా స్వీట్ వాయిస్ వస్తుంది, స్ట్రిల్ అండ్ ఇది స్వీట్ వాయిస్ వస్తుంది, మగవాళ్ళలో అయితే గొంతులో మార్పు జరుగుతుంది అంటే వాయిస్ చేంజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇట్ ఈస్ మోస్ట్
గిల్లిబుల్ పీరియడ్ ఇన్ హ్యూమన్ లైఫ్ స్పాన్. ఇది మానవ జీవితంలోనే అత్యంత సంక్లిష్ట దశ చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ దశ అంటే ఈ దశలో మానసిక వికాసం, శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. తొందరగా అది ఎమోషనల్ గా స్థిరత్వం ఉండదు, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. భావోద్వేగాలు, అత్యంత క్లిష్టమైన భావోద్వేగాలు ప్రదర్శింపబడతాయి. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, తొందరగా రియాక్ట్ అవుతారు. పేరెంట్స్ ఈ విషయంలో పిల్లల పట్ల చాలా ఏది మన్నికగా పొందికగా ఉండాలి. వారి యొక్క ఆలోచన సరళికి విలువ ఇవ్వాలి. వారి యొక్క ఆలోచనకి ఆమోదం తెలుపుతూనే సరైన మార్గంలో ఏది పంపే విధంగా సున్నితంగా వారిని మెప్పించే విధంగా ఉండాలి. కాబట్టి దీన్ని కిషోరప్రాయ వయస్సు, అదేవిధంగా ఏది మోర్ అన్స్టేబుల్ ఏజ్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఈ దశలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ ఫీచర్స్ డెవలప్ అవుతాయి. అంటే లైంగిక అవయవాల అభివృద్ధి, అంతేకాకుండా స్త్రీలలో పురుషులలో ఆ, ఇది సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఆడవాళ్ళలో అయితే వక్షోజాలు అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా మగవాళ్ళలో శారీరక వికాసం అనేటువంటిది ఏది ఛాతి ఆ, ఏది వికాసం విశాలం కావడం, అట్ ద సేమ్ టైం అంతేకాకుండా ఏది మోర్ స్ట్రెంగ్తన్గా అంటే మజిల్ స్ట్రెంగ్తన్, అదేవిధంగా అస్థిపంజర వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా ఆ, వీళ్ళు ఎమోషనల్గా అన్స్టేబుల్గా ఉంటారు. అంటే మోర్ కాంప్లెక్స్ ఎమోషన్స్, భావోద్వేగాలు స్థిరంగా ఉండవు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం ఏబిసిఈ, డి అనేటువంటిది కాదు. డి అనేటువంటిది కాదు. ఏబిసి ఆర్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 48 క్వశ్చన్ మనం గమనిస్తే స్వయం ప్రభకు సంబంధించి కింద ఇవ్వబడిన ఏవి సత్యం. మనకు తెలుసు స్వయం ప్రభ అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ స్వయం మరియు స్వయం ప్రభ రెండు ఒకటేనంటే నో, బోత్ ఆర్ నాట్ సేమ్. అదేవిధంగా ఆన్లైన్ కోర్సుల కోసం ఉద్దేశించిన సమ్మిళిత ప్లాట్ఫామ్ పోర్టల్ స్వయం ప్రభ, ఇది కూడా కాదు. చూడండి, ఇది GSAT-15 ఉపగ్రహం ద్వారా 24/7 అవర్స్ అధిక నాణ్యత కార్యక్రమాలను ప్రసారం చేయడమే స్వయం ప్రభ యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్, ఇది రైట్ ఆన్సర్. తర్వాత స్వయం ప్రభ వెబ్ పోర్టల్ను ఇన్ఫ్లిప్ నెట్ అనేటువంటిది నిర్వహిస్తుంది. తర్వాత స్వయం ప్రభ అనేటువంటిది 40 DTH ఛానల్స్ యొక్క సమూహం, 40 DTH ఛానల్. కాబట్టి దీనికి ఇవ్వబడినటువంటి వాటికి సరైన సమాధానం CDE అనేటువంటిది సరైన సమాధానం. ఏది స్వయం ప్రభ. ఇక 49 క్వశ్చన్ చూడండి. ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ లెర్నర్ క్యాల్కులేటెడ్ మెథడ్. ఈ బోధనా పద్ధతిలో ఏది విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి పద్ధతిగా మనం నేర్చుకుంటాం? అంటే చారిత్రక పద్ధత, హిస్టారికల్ మెథడ్, లెక్చర్ మెథడ్ అంటే ఉపన్యాస పద్ధత, హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధత, ప్రాజెక్ట్ మెథడ్ ప్రకల్పన పద్ధత, కృత్యాధార పద్ధతి యాక్టివిటీ బేస్డ్ మెథడ్, తర్వాత లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధత, కథాగమన పద్ధతి స్టోరీ టెల్లింగ్ పద్ధత, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటే మనకు సమస్య పరిష్కార పద్ధత అని మనం తెలుసుకున్నప్పుడు ఇవ్వబడినటువంటి ఆప్షన్లు గుర్తుపెట్టుకోండి. హిస్టారికల్ మెథడ్ కాదు, ఉపన్యాస పద్ధతి కాదు. హిస్టారికల్ మెథడ్లో టీచర్ సెంటర్డ్, ఉపన్యాస పద్ధతి టీచర్ సెంటర్డ్. అదేవిధంగా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కాదు, ఇందులో కూడా టీచర్ సెంటర్డ్గానే ఉంటుంది. కథాగమన పద్ధతి స్టోరీ టెల్లింగ్లో కూడా టీచర్ సెంటర్డే ఉంటుంది. మరి ఇవ్వబడినటువంటి వాటికి స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, అన్వేషణ పద్ధతి అంటే హిస్టారికల్, హ్యూరిస్టిక్ మెథడ్, హ్యూరిస్కో అంటే టు డిస్కవర్ కనుగొనడం, ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్, కిల్ ప్యాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకల్పన పద్ధతిని మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ మెథడ్ కృత్యాధార పద్ధతి, ఇవి మనకు స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్గా మనం చెప్పుకుంటాం. అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కృత్యాధార పద్ధతి, అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఈ 4 ఆప్షన్స్ అంటే CDEH అనేటువంటివి మనకు స్టూడెంట్ సెంటర్డ్. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి మనకు స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్గా మనం చెప్పుకుంటాం. చారిత్రక పద్ధతి, ఉపన్యాసక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, కథాగమన పద్ధతి అనేటువంటి రెడ్ కలర్లో చూపించినవి టీచర్ సెంటర్డ్ మెథడ్గా చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. కాబట్టి సరైన సమాధానం CDEH. ఇక లాస్ట్ 50th క్వశ్చన్ మనకు ఈ మూల్యాంకనకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇందులో డయాగ్నోస్టిక్ మెథడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. ఈ డయాగ్నోస్టిక్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ ఆప్షన్
బోధనా సమయంలో ఉత్పన్నమయ్యే అభ్యసన సమస్యలకి కారణాలను గుర్తించి సవరణాత్మకమైనటువంటి ఆ, కలిగించడమే దీని ఉద్దేశం. సో సెకండ్ ఆప్షన్. తర్వాత ప్లేస్మెంట్ ఇవల్యూషన్. ఈ ప్లేస్మెంట్ మెథడ్కు సంబంధించి సరైన సమాధానం విద్యార్థులను జ్ఞానం నైపుణ్యాలను నిష్పాదనను మాపనం చేసి అంచనా చేసి తదనుగుణంగా బోధనా రీతికి నిర్దిష్ట రూపం ఇవ్వబడుతుంది అనేటువంటిది స్థానీకరణ మూల్యాంకనం. నెక్స్ట్ రూపణ మూల్యాంకనం. దీన్నే మనం ఫార్మేటివ్ ఇవల్యూషన్ అంటాం. ఈ రూపణ మూల్యాంకనానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఎన్ఈపి 2020లో ఈ మూల్యాంకనం మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఏది ఫార్మేటివ్ ఇవల్యూషన్. ఇక లాస్ట్ సమ్మేటివ్ ఇవల్యూషన్. ఈ సమ్మేటివ్ ఇవల్యూషన్ను మనకు సంకలనాత్మకమైనటువంటి మూల్యాంకనానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పాఠశాలలో అర్ధ సంవత్సర పరీక్షల నిర్వహణను దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. సో డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ రిలేటెడ్ టు ఎయిమ్స్ ఎట్ కాజెస్ అండ్ రెమెడీస్ ఆఫ్ పెర్సిస్టెన్స్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. ప్లేస్మెంట్ ఇవల్యూషన్ కి సంబంధించి చూడండి, టు మెజర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ అసెస్ దేర్ నాలెడ్జ్ స్కిల్స్ ఎట్సెట్రా అండ్ అకార్డింగ్లీ టీచింగ్ ఈస్ షేప్డ్. Format evolution based on the NEP 2020 focuses on this kind of evolution, format evolution. And last one, summative evolution. మనకు తెలుసు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇన్ ది స్కూల్స్ సమ్మేటివ్ ఎవల్యూషన్ కి సంబంధించి మనం చెప్పుకోవడం. ఆన్యువల్ ఎగ్జామ్స్ కూడా సమ్మేటివ్ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇవి మనకు ఎన్ఈపి మనకు 2024లో జరిగినటువంటి వెరీ రీసెంట్ గా జరిగినటువంటి ఏపీ సెట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కు సంబంధించిన విశ్లేషణ చూడండి. ఎంత డెప్త్ గా క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా ఎంత సంక్లిష్టమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారో మనం చూసాం. కాబట్టి అభ్యర్థులు ఈ వీడియోను చాలా క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసినట్లయితే రాబోయేటువంటి 2025లో జరగబోయేటువంటి 26లో జరగబోయేటువంటి ఎగ్జామ్ను మీరు అత్యంత సులభంగా రాయగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ది మై బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ యూ, మై సపోర్ట్ ఆల్వేస్ విత్ యూ for your grand success. I wish you all success, my dear friends.